గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. అమ్మ చేతి ఆవకాయ కోసం ఎదురు చూస్తున్న నాకు అది తినే అదృష్టం ఇవాళకి దక్కింది. తినడం కంటే ముందు వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేయాలనే కోరిక తీరిందని చెప్పాలి. అలా అమ్మ మ్యాంగోస్ తెమ్మందో లేదో ఇలా బైక్ స్టార్ట్ చేసి సప్త సముద్రాలు దాటిన ఆంజనేయుడిలా కృష్ణానదిని దాటి ఈ గట్టు నుంచి ఆవలిగట్టికెళ్ళి మామిడి తోటలో ప్రత్యక్షమయ్యాను. ఆవకాయ పచ్చడికి కాయలివరా బాబు అంటే తోటవాడు 2 రకాల కాయలు ఇచ్చాడు. ఈ పెద్ద కాయలు వచ్చేసి జలాలకు సంబంధించిన రకం. ఎవరైతే ముక్కని గట్టిగా కరకరలాడుతూ సంవత్సరం పాటు తినాలి అనుకుంటారో వాళ్ళు జలాలు రకంతో ఆవకాయ పట్టుకోవడం మంచిది. ఎవరైతే ముక్కని జ్యూసీగా ఇష్టపడతారో వాళ్ళు చిన్న రసాలతో ఆవకాయ పచ్చడిని పట్టుకోవడం మంచిది. ముందుగా మామిడికాయల్ని 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వెల్లుల్లిని తొక్క తీసి పక్కనుంచుకోవాలి. ఉప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి. తగినంత కారాన్ని కూడా తీసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ముక్కల్ని మానికతో కొలుచుకుని మనం ఏ బౌల్తో అయితే పచ్చడి పడతామో ఆ బౌల్లోకి ముక్కల్ని వేసుకోవాలి. ఈ పచ్చడి యాజ్ ఇట్ ఈజ్ పాతకాలంలో ఎలా అయితే పడతారో అలానే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు తగినంత కారాన్ని యాడ్ చేసుకుని ముక్కలకి కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత వరుసగా మెత్తగా మిక్సీ పట్టుకున్న కల్లుప్పుని మరియు పచ్చి ఆవాల పిండిని మరియు దోరగా ఫ్రై చేసుకున్న మెంతుల పిండిని దానితో పాటుగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి మంచి ఆవకాయ పచ్చడి కావాలి అనుకుంటే మనం ఈ ఆవకాయలోకి నాణ్యమైన కారపొడిని మాత్రమే వాడాలి. ఆ నాణ్యమైన కారపొడి ఎలా వస్తుంది అంటే మనం ఓన్గా మిరగాయలు పట్టించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి ప్యాకెట్ కారపొడి కాకుండా సాధ్యమైనంత వరకు ఓన్గా పట్టించుకున్న కారపొడినే వాడటానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్ ఆవకాయ రుచిని రుచి చూడగలరు. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను శనగ నూనెని తీసుకున్నాను. మీకు వీలుగా ఉంటే నువ్వుల నూనెైనా వాడుకోవచ్చు. ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం పచ్చడి పట్టడానికి అల్యూమినియం బౌల్స్ని అస్సలు వాడకూడదు. ఓన్లీ స్టీల్ బౌల్స్ని మాత్రమే వాడాలి. రెండవది, మనం పచ్చడి పట్టే బౌల్ మనం తీసుకునే పచ్చడి కన్నా కొంచెం పెద్దదిగా మాత్రమే ఉండాలి. మరో ముఖ్యమైన విషయమండోయ్, ఇక్కడ మనం తీసుకునే బౌల్ అయినా గరిటైనా జాడీ అయినా లేదా క్లాత్ అయినా ఏదైనా కానీ తడిగా అస్సలు ఉండకూడదు. అన్నీ కూడా పొడివి మాత్రమే వాడాలి. అలా
తడివిగానే వాడినట్లయితే పచ్చడి త్వరగా బూజుపట్టి పాడైపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్న పచ్చడిపై ఒక శుభ్రమైన క్లాత్ వేసి అలా టైట్‌గా తాడి కట్టి ఒక నైట్ మొత్తం వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానికల్లా నూనె ఇలా పైకి తేలి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం పట్టిన పచ్చడి పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థం. ఇప్ ఇప్పుడు తడిలేని శుభ్రమైన గరిటెని తీసుకుని ఒక 10 నిమిషాల పాటు పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని మనం జాడీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని నిల్వ ఉంచుకోవడమే. అంతే. ఎంతో రుచిగల ఆవకాయ పచ్చడి పాతకాలంలో ఎలా అయితే పడతారో అలా మీకివాళ నేను చూపించాను. ఇలా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పచ్చడిపై మూత ఉంచి జాడీ పైన ఏమైనా పచ్చడి పడి ఉంటే శుభ్రంగా వేరే క్లాత్తో తుడిచేసుకుని శుభ్రమైన క్లాత్ని జాడీ పైన వేసి తాడుతో కట్టేసి నిల్వ చేసుకోవడమే.